హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 days అయితే చూసారు కదా విజయవాడ అండ్ తిరుమల. సో డే 3 ఏం చూసాము, మేము ఎక్కడికి వెళ్ళాము అన్నది చూడాలంటే ఫుల్ వీడియో చూడండి. సో రూమ్ చెక్అవుట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. తిరుపతికి వెళ్తున్నాం. రామ్ బగీచా బస్ స్టాండ్ అంట. సో అక్కడికి వెళ్ళిపోతే కిందకి బస్సెస్ దొరుకుతాయి అన్నారు. గోయింగ్ శ్రీనివాసం రెస్ట్ హౌస్కి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారో ఏంటో. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఘాట్ రోడ్ అయితే మీకు మిడ్-నైట్ 12 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 3 వరకు క్లోజ్లో ఉంటుంది. ఆ టైంలో మీరు వెళ్ళడానికి వీలవ్వదు. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఆ టైంలో కాకుండా రిమైనింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలిపిరి నుంచి మీరు నడకదారి చూస్ చేసుకుంటే ఈ వేలో వస్తారనమాట. మేమైతే శ్రీనివాసం రెస్ట్ హౌస్కి వచ్చేసాము. ఆ పక్కనే మీరు చూస్తే మాధవం గెస్ట్ హౌస్ కూడా ఉన్నది. ఇటు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో కావాలి అని అనుకుంటే మీకు రైల్వే స్టేషన్ ఎదురుగుండా విష్ణు నివాసం అని ఉంటుంది. అక్కడైతే మీరు ఫ్రీగా రెడీ కూడా అయిపోవచ్చు వితౌట్ ఎనీ కాస్ట్. రూమ్ అయితే ఉండదు, కానీ బాత్రూమ్స్ అండ్ వాష్రూమ్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. తిరుమలలో అయితే కొంచెం చల్లగా ఉంటుంది అని అనిపించి నార్మల్ రూమ్ తీసుకున్నాము. సో ఇప్పుడు కిందనైతే దంచు కొట్టేస్తుంది అంట, అందుకని బుద్ధిగా ఏసీ రూమ్ తీసేసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. రూమ్ నుంచి అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఎండగా ఉంది కదా, ఫుల్గా చాలా ఎండగా ఉంది. అందుకే అందరూ లైట్ క్లోత్స్ వేసుకున్నాం. నా కూతురు కూడా లైట్గా ఉంది. లోకల్ ట్రిప్స్ అన్ని కవర్ చేయడానికి మాకు పాపతో టైం అది సెట్ అవ్వలేదు. అందుకని ఒక్కొక్కదానికి వెళ్తున్నాము. దీని తర్వాత టైం బట్టి ఎక్కడికి వెళ్తామా అన్నది. శ్రీనివాసం గెస్ట్ హౌస్ నుంచి అమ్మవారి టెంపుల్ అయితే 10 minutes జర్నీ. గాలి బాగుంది కానీ వేడిగా వస్తుంది. అలా వేడి గాలిలో జాగ్రత్తగా ఆటోలో వచ్చేసామండి. చూస్తున్నారా ఎంతమంది జనాలు ఉన్నారో అసలు. అయ్యొచ్చాక కలుసుకుందాం. అందుకే ఏం జనం రా బాబు, తిరుపతిలాగే ఉన్నారు జనాలు. ఇక్కడ కూడా చాలా ఎండగా ఉంది. దర్శనం అయితే బాగా అయిపోయింది. నా ఫుడ్కి వెళ్తున్నాం. బై. హోటల్స్ నియర్ బై మీ అని కొడితే మళ్ళీ మినర్వా గ్రాండ్ కనిపించింది. విజయవాడలోనే నా మినర్వా గ్రాండ్, తిరుపతిలో చూడరా అని పిలిచినట్టు అనిపించింది. సో అందుకే మళ్ళీ మినర్వా గ్రాండ్కి వెళ్ళిపోతున్నాం. మేమైతే కరెక్ట్ లంచ్ టైంకి వచ్చాము. ఫుల్ ఆకలిస్తుంది. తినేసామండి. బాగుంది చాలా అంబియన్స్ అది చూసుకుంటే. తినేసి బయటకు వచ్చేటప్పటికి పొజిషన్ ఇదండి. చల్లగా అవ్వాలని అనుకున్నాను కానీ మరీ ఇంత చల్లబడిపోవాలనుకోలేదు. అలా వర్షం పడుతుంది. రెస్టారెంట్ పక్కనే ఇలా ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఉన్నది. సో అలా వచ్చామన్నమాట. ఎలాగా రూమ్కి వెళ్ళి చేసేదేం లేదు, చల్లగానే ఉంది కదా, సో చిల్ అవుతున్నాం. మ్యారేజ్ డేకి తిరుమలలో ఉండడం వల్ల నాకేం కొనలేదని ఫీల్ అవుతున్నారు మా హస్బెండ్. అందుకే ఎలాగా షాపింగ్కి తీసుకొచ్చాం కదా అని సెలెక్ట్ చేయమన్నా. ఫేవరెట్ కలర్ తీసారు. ఓకే డన్. అయిపోయింది షాపింగ్. మా షాపింగ్ అయ్యేలోపు వర్షం కూడా తగ్గిపోయింది. సో
కొద్దిగా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఎన్ని క్యాబ్స్ ఆటోస్ ట్రై చేసాము, వర్షం వల్ల మరేంటో తెలియలేదు కానీ ఏది రాలే. సో అలా రోడ్డు మీదకి వచ్చి షేర్ ఆటో ఎక్కడమే. వర్షంలో ట్రావెలింగ్ ఎక్సైటింగ్గా ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. సో అందుకే ఇంకా మధ్యలో దిగిపోయాము. ఎలాగా మధ్యలో దిగిపోయాం కదా అని ప్లాన్ చేంజ్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి ఇలా కాణిపాకం వెళ్ళిపోతాం. ఎందుకైనా మంచిదని ముందుగానే పెట్టుకున్నాము. ఓ మై గాడ్, ఇప్పుడు ఇందులోంచి వెళ్ళాలా? కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ పట్టిందండి బాబు కాంప్లెక్స్లో బస్సు స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోడ్డు మీదకి రావడానికి. అంత ట్రాఫిక్ ఉంది. మేము ఏపీఎస్ఆర్టీసీ బస్ ఎక్కాము. మరి ఎప్పుడైనా కాణిపాకం వెళ్ళాలి అని అనుకుంటే 44th ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తే కాణిపాకం బస్సెస్ డైరెక్ట్గా టెంపుల్ దగ్గర ఆగేవి దొరుకుతాయి. అండ్ మీకైతే అది జస్ట్ పర్సన్కి 130 రూపీస్ తీసుకుంటున్నారు. వర్షం వల్ల వీడియో క్లారిటీ సరిగ్గా లేనందుకు చింతిస్తున్నాము. కాణిపాకం అయితే ఎంత డెవలప్ అయ్యిందని నేనైతే అనుకోలేదు. చూస్తున్నారు కదా, ఇవైతే పిలిగ్రమ్స్ వసతి గృహాలంట. చాలా బాగున్నది. కాణిపాకం వచ్చేసామండి. చాలా క్లియర్గా పెట్టారు వేసది ఎటు వెళ్ళితే ఏమొస్తుంది అన్నది. చాలా కొత్తగా ఉంది. నాకైతే వచ్చినట్టు కూడా గుర్తు రావట్లేదు అసలు. ఇక్కడ మీరు చూస్తే ఉచిత దర్శనము, శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనము కూడా ఉన్నది. శీఘ్ర దర్శనం అయితే 100 రూపీస్, అతి శీఘ్ర దర్శనం అయితే 150 రూపీస్ అనమాట. వాటర్ అయితే క్లీన్గానే ఉన్నాయండి, మీరు చూడొచ్చు. ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేస్తూనే ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా పాలాభిషేకం టికెట్ తీసుకోవాల్సి వచ్చింది టైం సరిపోక. సో దానికి గెటప్ అయితే ఇదనమాట. 200 per 2 persons. ఒక బింది పాలు అండ్ ఒక దండ ఇస్తారు, అది అయితే 250. ఈ అవుట్ఫిట్ అయితే మ్యాండేటరీ. ఒకవేళ మీరు ఎప్పుడైనా చేయించుకోవాలి అని అనుకుంటే పంచి అయితే పట్టుకెళ్ళండి, లేకపోతే ఇక్కడైతే 150. అండ్ దేవుడి దగ్గర అయితే హాఫ్ అన్ అవర్ అభిషేకం ప్లస్ హారతి అయితే జరిగింది. హాఫ్ అన్ అవర్ దేవుడి దగ్గర కూర్చోవడం అంటే మాటలు కాదు, డబ్బులు అయ్యాయి కానీ ఆ ఫీల్ వేర్. మురి మిక్స్చర్ బాగుంది. మేమైతే టెన్షన్గా బయటపోయాం, ఎందుకంటే 11:30కి కాట్పాడ నుంచి ట్రైన్ అనమాట. సో ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతిలో లగేజ్ తీసుకుని అక్కడి నుంచి కాట్పాడి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాలి. ఏమవుతుందో ఏంటో తెలియదు. బాలాభిషేకం వల్ల కదా, వినాయకుడే చూసుకోవాలి. ఇంకా చాలా ఫాస్ట్గా రూమ్కి అయితే వచ్చి చెక్అవుట్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కాట్పాడి వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలా అన్నది నాకు కూడా తెలీదు. కిందకి వెళ్ళాక ట్రావెల్స్ని ఏదైనా అడుగుదాం, లేదు అంటే క్యాబ్ బుక్ చేసుకోవడమే. మానవత్వం ఇంకా పోలేదు అని క్లియర్గా తెలిసింది. ఎందుకంటే పాపను పట్టుకొని కంగారుగా కాట్పాడి వెళ్ళాలి అని ఆటో కోసం సర్చ్ చేస్తున్నాము. ఆటో అతనేమో వచ్చి, లేదండి మీరు ఆటోలో వెళ్ళలేరు, అది వేరే స్టేట్ కదా, ఐదర్ మీరు క్యాబ్ బుక్ చేసుకోండి ఆర్ఎల్స్ లేదా బస్ మీదన్నా వెళ్ళండి, ఆటోస్ అయితే వెళ్ళలేము, ఎవరు రారు కూడా. ఈలోపు ఇంకొక క్యాబ్ అతను వచ్చి, పర్వాలేదండి మీరు కంగారు పడకండి, టైంకి తీసుకెళ్తాను అని అన్నారు. అతని కార్ కాకుండా ఇంకొక కార్ తీసుకుని
లైక్ టోల్ గేట్ అది ఉంటుంది కదా, సో దానికోసమని ఇంకో కార్ తీసుకుని ఆ కార్లో మమ్మల్ని తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో మీరు ఎప్పుడైనా ఇలా టైం అయిపోతుంది ఫాస్ట్గా వెళ్ళిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అలా హైవేకి అయితే వచ్చేసాము. ఒక ట్రైన్ 2 minutes లేట్ వల్ల మేము బతికిపోయాము, స్టేషన్కి అయితే వచ్చాము. సో ఇదండి డే 3. మీకు ఏ పార్ట్ అయితే నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.